శ్రీనివాసులు రెడ్డి తిరుపతి కువైట్లో జీవనోపాధి కోసం వెళ్లి ఇస్లాం మతంలోకి మారాం. ఇండియాకి తిరిగి వచ్చాను. గత 2 ఏళ్లుగా హిందూ మతంలోకి రావాలని నా బాల్య స్నేహితుడు భూమన కరుణాకర్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తోంది తిరిగి హిందూ మతంలోకి రావటం. ఎందుకు వెళ్ళినా నాకు వేరేలా అనిపించేది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాసులు. నా పేరు అబ్దుల్లాను. నేను కువైట్లో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను తిరుపతికి మళ్ళీ వచ్చిన తర్వాత నా స్నేహితులు, మేమంతా చిన్నప్పుడు స్నేహితులు, కరుణాకర్ రెడ్డి గారు, మేమంతా ఒక ఇదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఎందుకు ఇలాగా మారావు, నువ్వు ఇలాగా మారు హిందూ ధర్మస్థం మంచిది అని చెప్పగా అతను చాలా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నేను అందుకనేసి మళ్ళీ దీనికి సరే అని చెప్పి నిన్న మాట్లాడుకొని మేమంతా చేసుకున్నాం. ఇలాగా మీ హిందూ మతానికి మారేదానికి చేశారు. దానికి నేను కూడా సమ్మతిపడి మారాను. మారాలంటే మనసు బాగుంది కాబట్టి మనకి చేరాలని అనిపించింది. నాకు చేరినాను. 2 ఏళ్ళుగా నుంచి అతను అడుగుతూనే ఉన్నాడు ఒత్తిడిగా. కానీ నేను మారుతాం అని చెప్పి ఎలాగో ఇప్పటికి ఈ రోజుకి అది అనుకూలంగా కుదిరింది మాట మాకు. అతను ఇప్పుడు కాదులే ఎన్నో తర్వాత చెప్పాడు. కానీ నాకు సంతోషంగా ఉన్నది. చాలా ఇది అతను చాలా ఒత్తిడి వల్ల నేను ఇన్నేళ్ళుగా ఇప్పుడు దగ్గరగా వచ్చి 5-6 ఏళ్ళు అయిపోయింది. ఆయన చెప్తున్నవాడు పట్టించుకోవాలి. ఈరోజు నేను దాని గురించి నిన్న ఆలోచించి ఆయన సరే అంటే నాకు కూడా మనసుగా ఆయన ఒత్తిడి వల్ల నేను మారాను. అది మనసు సంతోషంగా ఉంది. నాకు ఇంక మీట్ హ్యాపీగా ఉంది. ఇంతకుముందు కొండకు పోంటే ఏదో దొంగతనంగా పోయినట్టుగా ఉంది నా మనసుకి. అదే ఇప్పుడు బాగా నాకు రిలీఫ్ అయింది. సంతోషంగా ఉన్నాను. నేను నా భార్య ఇద్దరం మారామంట. నేను కూడా 20 సంవత్సరాల నుంచి, నా పేరు అమీనా. నేను కూడా 20 సంవత్సరాలు కువైట్లో ఉన్నాను. అక్కడ పరిస్థితులను బట్టి మేము అలా ఉండాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక కరుణాకర్ రెడ్డి గారు మా అన్నతో సమానం అండి. మా అమ్మగారు కూడా ఇలా చేస్తుండరు. కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా చేయించినందుకు ఇంత ఖర్చు పెట్టి మమ్మల్ని పోరాడి మీరు నిలవండి, దీంట్లోనే హిందూ మతానికి రండి, ఎందుకు అలా ఉంటారో మా ఆయన చిన్ననాటి స్నేహితుడు ఆయన. మా ఆయన నాకు చాలాసార్లు చెప్తారు, కరుణాకర్ రెడ్డి ఇలా మారమన్నారు, మారదామా అని. కానీ ఏదో సంకోచంగానే ఉండింది. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మేము మా అన్నదమ్ముడు చేయించినారు. మేము చల్లగా ఉండాలని మాకు దీవించినారు. అందువల్ల మేము హిందూ మతంగా మారినాం. కొంచెం వెనక్కి వేసుకుంటాం. పరిపూర్ణమైంది. హైందవ ధర్మములో ఆ ధర్మాచరణ చేయడం అనేటటువంటిదే గొప్ప పుటవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మనకి కష్టాన్ని తలపెట్టాలనుకున్న వాడు కూడా సుఖంగా ఉండాలి. కానీ మనకి కష్టాన్ని తలపెట్టకూడదు. మనల్ని కష్టపెట్టే వాడి యొక్క మనస్సుని మార్చి, వాడి యొక్క బుద్ధిని మార్చి మనల్ని
మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంత గొప్పది మన యొక్క ధర్మం, ఎవరిని నాశనం. కాబట్టి గర్వించదగ్గ విషయం ఇవాళ అందరి ముందు అందరి సమక్షంలో మీరు యొక్క మతాన్ని తీసుకోవడం అనేటటువంటిది అందరికీ కూడా ఓం వృషశైలాధిపతే దైవగన్నః వృషభశైలాధిపతే దైవగన్నః శ్రీ శ్రీనివాస పరదైవగన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః శ్లోకం చెప్పరా? శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. మైక్ ఆఫ్